హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ద న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ముంబైలో అయితే ఉన్నదండి. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.newindia.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి స్కేల్ 1 కేటగిరీ కిందకి అయితే రిలీజ్ అయ్యాయి. సో మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 550 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీని యొక్క రెఫరెన్స్ నెంబర్ వచ్చేసరికి corp.hrm/AO/2025 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 7వ తేదీ ఆగస్ట్ 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఫస్ట్ మనమైతే వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము కేటగిరీ వైజు. సో కేటగిరీ వైజ్ వచ్చేసరికి ఫస్ట్ జాబ్ వచ్చేసరికి రిస్క్ ఇంజనీర్స్ అండి. సో ఈ యొక్క రిస్క్ ఇంజనీర్స్ నుంచి మొత్తం మనకైతే 50 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 19 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఎక్స్ట్రాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఇంజనీర్స్ అండి. వీళ్ళకి వచ్చేసరికి మొత్తం 75 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8 అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 31 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి లీగల్ స్పెషలిస్ట్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 50 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 20 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్స్ స్పెషలిస్ట్స్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 25 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 10 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏఓ హెల్త్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 50 జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 జాబ్స్ అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 19 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ స్పెషలిస్ట్స్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 25 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 3 జాబ్స్ అండ్ ఓసీ కేటగిరీకి వచ్చేసరికి 9 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 75 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 20 జాబ్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 30 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ సెక్రటరీ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 2 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ 2 వేకెన్సీ కూడా ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి యాక్చురియల్ స్పెషలిస్ట్స్ అండి. మొత్తం 5 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 1 అండ్ ఓసీ వాళ్ళకి వచ్చే 4 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. సో వీటిలో నెక్స్ట్ వచ్చేసరికి స్పెషలిస్ట్, ఇంతవరకు చెప్పుకునేటన్ని స్పెషలిస్ట్ జాబ్స్. ఇప్పుడు వచ్చేసరికి జర్నలిస్ట్ జాబ్ నుంచి మొత్తం జాబ్స్ వచ్చేసరికి 193 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 29, ఎస్టీ వాళ్ళకి 15, ఓబీసీ వాళ్ళకి 52 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19 అండ్ ఓసీ కేటగిరీ 78 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో టోటల్గా మనకు రిలీజ్ అయింది 550 జాబ్స్. అందులో ఎస్సీ వాళ్ళకి 83, ఎస్టీ వాళ్ళకి 42, ఓబీసీ వాళ్ళకి 148, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 జాబ్స్ అండ్ ఓసీ కేటగిరీకి వచ్చేసరికి 222 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వేకెన్సీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. సో నేషనాలిటీ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియన్, సబ్జెక్టు నేపాల్, సబ్జెక్టు భూటాన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు.
సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ లాస్ట్ డేటు అవైతే చూద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 7వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 30వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 14th సెప్టెంబర్ 2025 అయితే మనకైతే ఎగ్జామ్ కండక్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి 29th అక్టోబర్ 2025 అయితే కండక్ట్ చేస్తారు. సో మనకేంటంటే ఈ యొక్క ఫేజ్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ 2 మోడల్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే. సో ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసరికి 1 year అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే మన జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకైతే 1 year అయితే మనకైతే ప్రొహిబిషన్ పీరియడ్ అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి బేసిక్ శాలరీ వచ్చేసరికి 50,925 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం వచ్చేసరికి అప్రాక్సిమేట్గా గ్రాస్ మనకు వచ్చేసరికి 90,000 వరకు అయితే వస్తుందన్నట్లయితే చెప్తున్నారు. సో బేసిక్ పే వచ్చేసరికి 50,000 నుంచి సో గ్రాస్ వచ్చేసరికి 90,000 వరకు అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయాలకు వచ్చేసరికి మనకైతే ఎడ్యుకేషన్ అనేది 1st ఆగస్ట్ 2025 నాటికైతే మనకైతే వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అయితే మనకైతే కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసరికి జర్నలిస్ట్ అయితే చూద్దాము. సో ఈ యొక్క జర్నలిస్ట్ వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్లో మనకేంటంటే మినిమం 60% మార్క్స్ అయితే వచ్చిండాలి. ఎవరైతే ఓసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం డిగ్రీలో 60% మార్క్స్ అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 55% మార్క్స్ అయితే వచ్చిండాలి డిగ్రీ క్వాలిఫికేషన్ మీదండి. ఎవరైతే ఈ యొక్క జర్నలిస్ట్ జాబ్స్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి ఈ పర్సంటేజ్ అనేది అయితే వచ్చిండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ స్పెషలిస్ట్ కేటగిరీ అండి. సో ఈ యొక్క స్పెషలిస్ట్ కేటగిరీ అనేది ఏంటంటే మనకు డిఫరెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, ఆ పోస్ట్ని బట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ పోస్ట్ వైజ్ అయితే చెక్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూడొచ్చు స్పెషలైజేషన్ ఏంటి అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలని అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే రిస్క్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసరికి ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. సో దాంట్లో ఏంటంటే మినిమం 50% మార్క్స్ ఉండాలి. ఎవరైతే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఇంజనీర్స్ అండి. సో ఈ యొక్క ఆటోమొబైల్స్ ఇంజనీర్ వాళ్ళు వచ్చేసరికి సో ఎవరైతే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ అయితే చదివి ఉండాలి. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేదా ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివి వాళ్ళు ఏంటంటే అందులో మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. సో అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50% వచ్చి దాంతోపాటు డిప్లొమా అయితే అట్లీస్ట్ 1 year డ్యూరేషన్ చదివి ఉండాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి లీగల్ స్పెషలిస్ట్ అండి. సో ఈ యొక్క లీగల్ స్పెషలిస్ట్కి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఇన్ లా అయితే చదివి ఉండాలి. సో అందులో ఏంటంటే మినిమం 60% ఉండాలి ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో
వాళ్ళకు వచ్చేసరికి మినిమం 55% మార్క్స్ అయితే వచ్చుండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి అకౌంటెంట్స్ స్పెషలిస్ట్ అండి. సో ఇది వచ్చేసరికి చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అయితే చదివి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదివి మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఓసీ ఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎక్స్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి మినిమం 55% అయితే మార్క్స్ వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా ఎంబీఏలో ఫైనాన్స్ లేదా పీజీడిఎం ఫైనాన్స్ లేదా ఎంకామ్ విత్ మినిమం 60% అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 55% అయితే మార్క్స్ అయితే రావాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏఓ హెల్త్కి వచ్చేసరికి ఎంబీబీఎస్ లేదా ఎండి లేదా ఎంఎస్ లేదా పీజీ మెడికల్ డిగ్రీ లేదా బీడిఎస్ లేదా ఎండిఎస్ లేదా బిఏఎంఎస్ లేదా బిహెచ్ఎంస్ అయితే చదివి ఉండాలి. గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఏంటంటే మినిమం 60% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. ఎవరైతే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసరికి మినిమం 60% అయితే వచ్చి ఉండాలి. ఈ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఎవరైతే ఏవో హెల్త్ జాబ్స్కి అయితే అప్లై చేసి ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ స్పెషలిస్ట్ అండి. సో ఈ యొక్క ఐటీ స్పెషలిస్ట్కి వచ్చేసరికి ఎవరైతే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ లేదా ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ డిసిప్లిన్ చదివింటారో లేదా ఎంసీఏ చదివింటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. వాళ్ళు ఏంటంటే మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎవరైతే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి మినిమం 55% అయితే రావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్ అండి. సో ఈ యొక్క బిజినెస్ అనలిస్ట్కి వచ్చేసరికి బ్యాచులర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ లేదా డేటా సైన్స్ లేదా బిజినెస్ అనలిస్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చదివి మినిమం 60% ఆఫ్ దేర్ డిగ్రీ ఎగ్జామినేషన్ అని అయితే చెప్తున్నారు. ఎవరైతే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎక్స్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి మినిమం 55% మార్క్స్ అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ సెక్రటరీ అండి. సో ఈ యొక్క కంపెనీ సెక్రటరీకి వచ్చేసరికి ఎవరైతే ఏసీఎస్ లేదా ఎఫ్సిఎస్ ఫ్రమ్ ఐసిఎస్ఐలో లేదా గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ 60% మార్క్స్ అయితే వచ్చిండాలి. ఎవరైతే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 55% అయితే వచ్చిండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే యాక్చురియల్ స్పెషలిస్ట్ చదువుతుంటారో అప్లై చేస్తుంటారో ఆ పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిసిప్లిన్ విత్ మినిమం 60% అయితే వచ్చిండాలి. సో ఎవరికైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి వాళ్ళకు వచ్చేసరికి మినిమం 55% అయితే వచ్చిండాలి. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 1 ఆగస్ట్ 2025 నాటికైతే ఏజ్ అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. సో మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ అనేది 1 ఆగస్ట్ 2025 నాటి ప్రకారం అయితే కౌంట్ అయితే చేస్తారు. సో డేట్ ప్రకారం వచ్చి 2 ఆగస్ట్ 1995 తర్వాత పుట్టి సో 1 ఆగస్ట్ 2004 కంటే ముందైతే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఈ మధ్యలో అయితే మన యొక్క ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమినల్ లాయర్ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 3 years ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 10 years ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఇక్కడైతే డిఫెన్స్ సర్వీసింగ్ పర్సనల్ డిజబుల్డ్ వచ్చేసరికి 3 years ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే వాళ్ళకు వచ్చేసరికి 8 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాని ప్రకారం కొన్ని గైడ్లైన్స్ అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీని యొక్క పీడిఎఫ్ లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. సో వీడియోను వన్స్ అగైన్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీజర్ అనేది అయితే చూద్దాము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి జరుగుతుంది. సో ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు 100 marksకి అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసరికి 3 sectionsలో అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి ఈచ్ టాపిక్ మీద ఏంటంటే సపరేట్ టైమింగ్ అనేది అయితే ఉంటుంది ఈచ్ సెక్షన్కి. సో టాపిక్ ఇక్కడైతే చూడొచ్చు, నేమ్ ఆఫ్ ద టెస్ట్ ఆర్ సెక్షన్ ఆర్ టైప్ ఆఫ్ టెస్ట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఈ సెక్షన్ అండ్ సపరేట్ టైం అని చెప్పుకున్నాం కదా. అండ్ ఎగ్జామ్ అనేది ఏ వర్షన్లో ఉంటుంది, ఇంగ్లీష్లోనా, తెలుగులోనా, హిందీలోనా అనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. సో ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఇవ్వడం జరుగుతుంది. 30 questions ఇస్తాడు, 30 marks. టైం వచ్చేసరికి 20 నిమిషాలు. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ అండి. మొత్తం క్వశ్చన్స్ వచ్చి 35 questions ఇస్తాడు, 35 marks. సో టైం వచ్చేసరికి 20 minutes అండి. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. ఇది వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైపు. క్వశ్చన్స్ వచ్చి 35 questions ఇస్తాడు, 35 marks. టైం వచ్చేసరికి 20 minutes. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. సో టోటల్గా మనకు వచ్చేసరికి 100 questions ఇస్తాడు, 100 marksకి టైం వచ్చేసరికి 1 hour అండి. సో ఇది వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి. సో ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వాలిఫై అయిన తర్వాత మనకైతే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 200 marksకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో టైం వచ్చేసరికి ఈచ్ టెస్ట్కి వచ్చేసరికి ఎంతెంత టైం అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ వచ్చేసరికి అబ్జెక్టివ్ టైప్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అబ్జెక్టివ్ టైప్ వచ్చేసరికి 2.5 గంట టైం అనేది అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వాటి గురించి అయితే చూద్దాము. సో ఇక్కడైతే చూడొచ్చు, నేమ్ ఆఫ్ ద టెస్ట్, టైప్ ఆఫ్ టెస్ట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీడియం ఆఫ్ ఎగ్జామ్, డ్యూరేషన్ ఎంత అని. సో ఫస్ట్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైపు 50 questions ఇస్తాడు, 50 marksకి. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టైం వచ్చేసరికి 40 minutes. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 50 questions, 50 marks. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. టైం వచ్చేసరికి 40 minutes అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్ 50 questions, 50 marks. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో టైం వచ్చేసరికి 30 minutes అండి. సో ఈ టైం అనేది ఎవ్రీ సెక్షన్కి సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ ఉండి 50 questionలకి 50 marks. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టైం వచ్చేసరికి 40 minutes. టోటల్గా మనకు 200 questions ఇచ్చి 200 marks ఇచ్చి ఎగ్జామ్ అనేది 2.5 గంట అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి ఏదైతే పోస్టులు మనకి ఇది జర్నలిస్ట్ పోస్ట్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్లో, అదే స్పెషలిస్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి సో ఇక్కడైతే స్పెషల్గా మెన్షన్ చేశాడు చూడండి స్పెషలిస్ట్కి సంబంధించి. సో ఇది వచ్చేసరికి మొత్తము ఫస్ట్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ 40 questions, 40 marks. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 30 minutes అండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ టైపు 40 minutes అండ్ అంటే 40 questions ఇస్తాడు, 40 marks. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 30 minutes అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే స్పెషలిస్ట్ జాబ్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి సంబంధించివి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ 40 questions ఇస్తాడు, 40 marks. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. టైం వచ్చేసరికి 25 minutes. నెక్స్ట్ వచ్చేసరికి
ఫోర్త్ వన్ టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైపు 40 క్వశ్చన్స్ ఇస్తాడు. 40 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. టైం వచ్చేసరికి 30 minutes. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ వచ్చేసరికి సో అడిషనల్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద అయితే సో మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైపు 40 క్వశ్చన్స్ ఇస్తాడు. 40 మార్క్స్. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టైం వచ్చేసరికి 35 minutes అండి. సో టోటల్గా మనకు 200 క్వశ్చన్స్ ఇస్తాడు. 200 మార్క్స్కి టైం వచ్చేసరికి 150 నిమిషాలు, అంటే 2.5 గంట టైం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇది ఎగ్జామినేషన్ సంబంధించి. సో ఈ యొక్క ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 1/4 అయితే మనకైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకైతే ఇలా అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అండి. సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 7th August 2025 స్టార్ట్ అయ్యి 13th August 2025 నాటికైతే మనమైతే పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 850 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రిలిమ్స్ అండి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి గుంటూరు లేదా విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపూర్ అండ్ కడప డిస్టిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే తెలంగాణ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్, నిజామాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ స్టేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ సంబంధించి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి విజయవాడ లేదా గుంటూరు లేదా విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి సో మనమైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన డీటెయిల్స్ అయితే అన్నీ ఫిల్ చేయాల్సింది ఉంటుంది. వన్స్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనమైతే పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది ఫీజు మన కేటగిరీని బట్టి. సో ఈ డాక్యుమెంట్ కేటగిరీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. లైక్ ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.newindia.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.